12 రాష్ట్రాల్లోని 26 రాజ్యసభ సీట్లకు జూన్ 18న ఎన్నిక జరగనుంది. తమిళనాడు నుంచి ఒక్క స్థానానికి బైపోల్ జరుగుతోంది. తమిళనాడు మాజీ మంత్రి సివి షణ్ముగం రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయింది. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో షణ్ముగం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ సీటును తన మిత్రపక్షం కాంగ్రెస్ కు కేటాయిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మైలం నియోజకవర్గం నుంచి షణ్ముగం ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏదో ఒక సభ నుంచే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దీంతో రాజ్యసభ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నామినేషన్లు దాఖలకు చివరి రోజు జూన్ 8, 9న నామినేషన్ల పరిశీలన, 11 ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఒకరు కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే జూన్ 18న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సెక్రటేరియట్లో పోలింగ్ నిర్వహిస్తారు. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే, అన్నా డీఎంకేలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటాయని తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఉప ఎన్నిక కావడంతో సభ్యుడి పదవీ కాలం కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉంటుంది.